చూశారు కదా, ఇదే లెమినార్ ఫ్లో. ఇది ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో క్లియర్ కట్ గా చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక మంచి బెలూన్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాంట్లో ఫుల్గా వాటర్ అయితే నింపేసుకోవాలన్నమాట. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, అంత వాటర్ నింపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బెలూన్ పైన ఉన్న వాటర్ మొత్తం అయితే క్లీన్గా అయితే తుడిచేసుకున్నాను అనమాట. ఎందుకంటే టేప్ అంటిస్తాం కదా, పచ్చిగా ఉంటే టేప్ అయితే అంటుకోదు. అండ్ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా టేప్ అయితే అంటించండి. సో స్క్వేర్ షేప్లో టేప్ మొత్తం అంటించేసిన తర్వాత బెలూన్కి ఒక 5 minutes అయితే రెస్ట్ ఇవ్వండి. ఎందుకంటే బెలూన్లో ఉన్న వాటర్ షేకింగ్ అయితే ఆగిపోవాలి. ఆ తర్వాతకే లెమినార్ ఫ్లో అయితే క్రియేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఒక షార్ప్గా ఉన్న బ్లేడ్ తీసుకుని మధ్యలో అయితే హోల్డ్ చేయండి. బూమ్! చూసారు కదా, లెమినార్ ఫ్లో అయితే క్రియేట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, వాటర్ అయితే బయటికి లీక్ అవుతుంది. బట్ మనకు చూడడానికి అయితే అలా అనిపించదు, ఒకే దగ్గర స్టిక్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ ఇది ఫేక్ వీడియో కూడా కాదు, వాటర్ బకెట్లో పడేది కూడా చూపిస్తాను చూడండి. మీ ఇంట్లో ఎవరైనా కిడ్స్ ఉంటే ఈ ఎక్స్పెరిమెంట్ మీ ఇంట్లో చేయండి, ఫుల్ మజా అయితే వస్తుంది. సో బెలూన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేంత వరకు మనకు లెమినార్ ఫ్లో అయితే కనిపిస్తుంటుంది అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే అనిపిస్తుంటుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఎక్స్పెరిమెంట్ వీడియోలు అయితే వస్తుంటాయి. Yeah.